చిన్న సినిమా ట్రైలర్లో ఉన్న మాటలు టాలీవుడ్లో పెద్ద దుమారానికి దారితీశాయి. ఎస్, శ్రీ విష్ణు నటించిన సింగిల్ సినిమా ట్రైలర్లో ఉన్న ప్యారడీలు, డైలాగులు మంచు విష్ణు కన్నప్ప టీంని ఎక్కడ హర్ట్ చేశాయి? ఆ తర్వాత జరిగిందేంటి మాట్లాడుకుందాం పదండి. సింగిల్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచు విష్ణు, శ్రీ విష్ణు మధ్య వివాదం మొదలైంది. ట్రైలర్లో శివయ్య అనే డైలాగ్ తమ కన్నప్పలోని శివయ్య అనే డైలాగ్కి ప్యారడీలా ఉందని హట్టయ్యారట మంచు విష్ణు. ట్రైలర్లో మంచు కురిసిపోతుందనే డైలాగ్ విని ఫైర్ అయ్యారట మంచు మోహన్ బాబు. అసలు అలాంటి మాటలు ఎలా వాడతావంటూ శ్రీ విష్ణుకి ఫోన్ చేసి చెడామడా తన స్టైల్లో తిట్టేశారట. తనకు చెడు ఉద్దేశం లేదని శ్రీ విష్ణు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదట మంచు సీనియర్. సినిమాటిక్ లిబర్టీతోనే ఇలా చేశానని, అసలెవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని శ్రీ విష్ణు చేసిన వీడియో వైరల్ అవుతోంది ఇప్పుడు. కన్నప్ప టీం వాళ్ళు దాంట్లో మేము వాడిన కొన్ని డైలాగ్స్కి కొంచెం హర్ట్ అయ్యారని తెలిసింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తెలిసిన వెంటనే ఈ వీడియో చేస్తామండి. అవి ఇంటెన్షనల్గా చేసినవి కాదు, బట్ అది తప్పుగా కన్వే అయింది. సో అందుకే ఇమీడియట్ మేము యాక్షన్ తీసుకుని డిలీట్ చేసేసాం. అవి ఈ సినిమాలో కూడా ఉండవు. హర్ట్ చేద్దాం ఉద్దేశంతో అయితే చేసింది కాదు. అలాంటి ఏమన్నా కొంచెం ఇబ్బంది కలిగించినట్టుంటే ఎవరికన్నా వెరీ వెరీ సారీ. మా సింగిల్ టీం ఉన్నది వెరీ సారీ చెప్తాం. అవన్నీ కూడా ఇకపై మా టీం నుంచి రాకుండా చూసుకుంటాం. శ్రీ విష్ణు సారీ చెప్పినా ఆగలేదు వివాదం. ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ వరకు వెళ్ళింది. ఛాంబర్లో చర్చలకు సింగిల్ మూవీ తరపున హీరో శ్రీ విష్ణు, నిర్మాత బన్నీవాసు వెళ్లారు. అయితే బన్నీవాసు లోపలికి వెళ్లకుండా కార్ దగ్గరే ఆగిపోయినట్లు సమాచారం. మంచు విష్ణుకు బదులుగా మోహన్ బాబు చర్చలకు హాజరయ్యారట. లోపలేం జరుగుతుందో గాని మోహన్ బాబు కోపంగా బయటకు వెళ్లారనే వార్తలు మాత్రం ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదంతా జరిగిన కాసేపటికి బన్నీవాసు ట్విట్టర్లో ఓ ట్వీట్ ప్రత్యక్షమైంది. ఓ విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలనుంది. అలాగే గొడవలు ఎందుకని కూడా ఉంది. శాంతి 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 అంటూ పోస్టు వేశారు బన్నీవాసు. అప్పటినుంచి ఈ విషయం టాలీవుడ్లో మరింత చర్చనీయాంశంగా మారింది. చిన్న సినిమా ట్రైలర్ విషయంలో ఇంత పెద్ద దుమార ఏంటని చర్చించుకుంటున్నారు. తమను కావాలనే ట్రోల్ చేస్తున్నారని ఇంకా రగిలిపోతోందట మంచు కాంపౌండ్.